హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియో ద్వారా అసలు P4 సర్వే అంటే ఏంటి, ఈ P4 సర్వే వల్ల మీకు వచ్చే పథకాలు మీరు కోల్పోవడం జరుగుతుందా లేదా అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు P4 సర్వే అంటే ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదరికంలో దిగువన ఉన్నటువంటి 20% కుటుంబాలను వెతికి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని వారి ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరచడం కోసం రాష్ట్రం మొత్తం ఈ P4 సర్వేని ప్రారంభించింది. అయితే ఈ P4 సర్వే ద్వారా పేదవారిని గుర్తించడం జరుగుతుంది. ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబం యొక్క వివరాలు, వారి కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేలా మొత్తం 27 ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఈ సర్వే అనంతరం సమాచార జాబితాను మార్చి 21న గ్రామ సభలో ప్రదర్శించడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి అడిగే ప్రశ్నలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా? మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా? మీకు పెన్షన్ వస్తుందా? మీకు పట్టణ ప్రాంతాలలో ప్రాపర్టీస్ ఉన్నాయా? మీ ఇంట్లో ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఉన్నాయా? మీ ఇంట్లో 4 వీలర్, 2 వీలర్ కార్ ఉన్నాయా? మీరు ఎటువంటి గ్యాస్ వాడుతున్నారు అనే ప్రశ్నలతో సచివాలయ సిబ్బంది సర్వే చేస్తారు. ఈ విధంగా సచివాలయ సిబ్బంది ప్రతి కుటుంబం దగ్గర నుండి సమాచారం సేకరిస్తారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎటువంటి నష్టం జరగదు. మీ ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఉన్నందువల్ల ప్రస్తుతం మీకు వస్తున్న ఏ పథకాలు తీసివేయడం జరగదు. ఈ P4 సర్వే వల్ల మీకు తెలియని మరికొన్ని పథకాలకు మీరు అర్హులై ఉంటే ఆ పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు భయపడి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కావున ఈ P4 సర్వేతో భాగమయ్యి మీ యొక్క ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై అడిగే ప్రశ్నలపై సరైన సమాధానాలు ఇచ్చి స్వర్ణాంధ్రలో భాగం అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.